Hello everyone, నేను మీ కిరణ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైన్ యువర్ బ్రెయిన్ విత్ కిరణ్స్ టీచింగ్. సో లాస్ట్ క్లాస్లో మనం 8-bit నెంబర్స్ని కాస్త తీసుకొని ఎడిషన్ చేయడం జరిగింది 8085 మైక్రోప్రాసెసర్ ప్రోగ్రామ్స్లో. మరి అదే ప్రోగ్రాము ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తూ వెళ్తున్నాను. సో ఈరోజు మనం తీసుకున్నటువంటి లాజిక్ ఏంటంటే సేమ్ ఎడిషనే, కానీ డిఫరెన్స్ ఏంటి లాస్ట్ క్లాస్లో చెప్పిన దాన్ని ఇప్పటికీ అనుకుంటే, లాస్ట్ క్లాస్లో మనం చూసినటువంటి ఆ ప్రోగ్రాంలో 8-bit నెంబర్స్ తీసుకున్నాను, 2 లొకేషన్లో ఉండేటువంటివి. ఆ రెండింటిని తీసుకొని ఎడిషన్ చేశాను. వచ్చేటటువంటి రిజల్ట్ ఒకవేళ 8-bit అయితే మాత్రమే మనం అక్కడ మాట్లాడుకుందాం. అలా కాకుండా 8-bit కాదు, మనం ఎడిషన్ చేసేటప్పుడు ఇన్ జనరల్ మనకి ఏంటి అంటే సమ్ అనేటువంటి రిజల్ట్తో పాటు క్యారీ కూడా వస్తుంది. ఒకవేళ క్యారీ వస్తే పరిస్థితి ఏంటి అనేటువంటి లాజిక్ కోసం మన ప్రోగ్రామ్ అనేటువంటిది కాస్త చూద్దాం. సో మరి దీనికి సంబంధించి మనం సేమ్ లాజిక్కే లాస్ట్ క్లాస్లో మనం ఎలాగైతే డేటాస్ ఎక్కడ ఉన్నాయని చెప్పి తీసుకున్నామో అదే లొకేషన్స్ అనేటువంటి ఈ రోజు కూడా మనం తీసుకుందాం. సో మనకు ఉండేటువంటి 8-bit నెంబర్స్ కూడా 2 లొకేషన్స్లో ఉన్నాయని చెప్పేసి మనం కన్సిడర్ చేసుకున్నట్టయితే, లెటస్ సే ఈసారి ఇక్కడ నేను తీసుకున్నటువంటి ఆ డేటాస్ ఎక్కడ ఉన్నాయి అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6501 అనేటువంటి 6500H అనేటువంటి ఒక మెమరీ లొకేషన్లో మనం ఎడిషన్కి తీసుకోవాలనుకుంటున్నటువంటి ఒక డేటా కాస్త ఇక్కడ ఉంది అనుకుందాం. లెటస్ సే డేటా 1. అదేవిధంగా ఆ నెక్స్ట్ లొకేషన్ అనేటువంటి 6501H అనేటువంటి ఈ మెమరీ లొకేషన్లో లెటస్ సే మనం తీసుకునేటువంటి డేటా 2ని కాస్త తీసుకుందాం. డేటా 2. సో నేను ఇక్కడ తీసుకున్నటువంటి ఈ 2 డేటాస్ కూడా ఏ విధంగా ఉన్నాయి సార్ అంటే 8-bit డేటాస్ మాత్రమే. 2 కూడా 8-bit డేటాస్. అంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి ప్రోగ్రామ్ ఒకసారి చెక్ చేయండి. ఎడిషన్ ఆఫ్ 8-bit నెంబర్స్ అనేటువంటి చేయాలనుకుంటున్నాను. సో ఆ 2 8-bit నెంబర్స్ ఎక్కడ ఉన్నాయి అంటే 6500లో ఒక డేటా ఉంది, 6501లో ఒక డేటా ఉంది. సో ఆ డేటాస్ అనేటువంటి ఫర్దర్ మనం ఇస్తాం. సో మనకి ఇప్పుడేం తెలియదు ఏ డేటా ఏంటి అనేటువంటిది. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఈ రెండింటికి ఏదైతే ఎడిషన్ మనం పెర్ఫామ్ చేస్తున్నామో ఆ పెర్ఫామ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఏమి ఏర్పడుతుంది అంటే చూడండి. సో ఒకవేళ ఈ రెండింటికి నేను ఎడిషన్ చేస్తున్నాను అనుకుంటే అలాంటప్పుడు మనకి ఏమేమి వస్తాయి అంటే సమ్ అనేటువంటిది కాస్త ఒకటి వస్తుంది. ఎడిషన్ చేసేటప్పుడు వచ్చేటటువంటి రిజల్ట్ సమ్ అనేటువంటిది కాస్త వస్తుంది. అదేవిధంగా క్యారీ అనేటువంటిది కాస్త రావడం జరుగుతుంది. క్యారీ అనేటువంటిది కాస్త రావడం జరుగుతుంది. మరి ఈ సమ్ అనేటువంటిది కాస్త ఏదైతే వస్తుందో ఇది కాస్త 8 bits అనేటువంటిది తీసుకుంటే ఈ సమ్ని మనం ఎక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నాము అంటే ఆ నెక్స్ట్ లొకేషన్ అయినటువంటి 6502H అనేటువంటి ఒక మెమరీ లొకేషన్ కాస్త స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం. అదేవిధంగా క్యారీని ఆ నెక్స్ట్ లొకేషన్ అయినటువంటి 6503Hలో కాస్త మనం స్టోర్ చేయాలనుకుంటున్నాం. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 6500 6501 అని ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా ఇన్పుట్ డేటాస్గా కాస్త మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇన్పుట్ డేటా లొకేషన్గా మనం చెప్పుకోవచ్చు. ఇన్పుట్ డేటా లొకేషన్స్. అదేవిధంగా ఏదైతే ఈ 6502 6503 అని చెప్పేసి మనం మాట్లాడుతున్నామో ఈ రెండింటినీ కూడా మనం అవుట్పుట్ డేటా లొకేషన్ ఆర్ ఏవైతే మనం డేటాస్ అవుట్పుట్ అనేది వస్తుందో ఆ అవుట్పుట్ డేటా సంబంధించి మనం తీసుకునేటువంటి లొకేషన్స్గా మనం కన్సిడర్ చేసుకుంటాం. లొకేషన్స్. ఓకేనా? మరి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని అంటే ఈ అల్గోరిథం ఏదైతే మనం చేయాలనుకుంటున్నా దీన్ని బేస్ చేసుకొని మన ప్రోగ్రామ్ అనేటువంటిది కాస్త రాద్దాం. సో నేనైతే ఇక్కడ ఇండైరెక్ట్ అడ్రస్ సింబల్తో ఉండేటువంటి ప్రోగ్రామే చెప్తాం అనుకుంటున్నాను. ఎందుకంటే రియల్ టైంకి వెళ్ళేటప్పటికి ఇది మనకి బెటర్ అని కూడా నేను చెప్పడం జరిగింది. వై బికాజ్ మన ఇండైరెక్ట్ అడ్రస్ సింబల్ అనుకోండి అవుట్పుట్ ఎక్కడ స్టోర్ చేయాలి అనేటువంటి లాజిక్ మనం ప్రతిసారి గుర్తుంచుకోవాల్సిన లేదు. ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ ఇట్సెల్ఫ్ మనం ఒకసారి ఇస్తాం, దాని తర్వాత అదే కంటిన్యూగా మన ఫ్లోలో వెళ్ళిపోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మరి దానికి సంబంధించి ప్రోగ్రామ్ అనేటువంటి తీసుకుంటే లాస్ట్ క్లాస్లో నేను మీకు చెప్పినటువంటి LXIH అనేటువంటి లాజిక్ బేస్ చేసుకొని చెప్తాను. సో ఇక్కడ నేను ఫస్ట్ తీసుకున్నటువంటి లాజిక్ ఏంటి అంటే LXIH అనేటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకోవడం జరిగింది. సో దట్ మీన్స్ మీకు లాస్ట్ క్లాస్లో చెప్పున్నాను ఈ ఇన్స్ట్రక్షన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే సో HL పెయిర్ అనేటువంటిది కాస్త డేటాని హోల్డ్ చేసేటటువంటి ఒక పాయింటర్గా కాస్త పనిచేస్తుంది. సో ఈ పక్కన ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాస్త మన యొక్క మెమొరీ అనుకుందాం. ఏంటి సరే మన యొక్క మెమొరీ. మన మెమరీలో డేటాస్ ఎక్కడ ఉన్న ఇన్పుట్ డేటాస్ అంటే ఫస్ట్ డేటా మనందరికీ తెలిసిందే 6500 అనేటువంటి దీంట్లో మన యొక్క ఫస్ట్ డేటా ఉంది. అదేవిధంగా 6501 అనేటువంటి లొకేషన్లో డేటా 2 ఉంది.
ఇప్పుడు ఈ 6500 అనేటువంటిది ఏదైతే ఉందో దానిని మనం ఏం చేస్తున్నామంట అంటే హెచ్ఎల్ పేర్ అని ఏదైతే మాట్లాడుతున్నామో ఈ హెచ్ఎల్ పేరుతో ఈ 6500 అనేటువంటి అడ్రస్ని కాస్త ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. అంటే దాని అర్థం అందులో ఉండే డేటాని కాస్త తీసుకోవట్లేదు. ఆ హెచ్ఎల్ పేర్లో మనం ఏమిస్తున్నామంటే అడ్రస్ అనేటువంటిది కాస్త ఇవ్వడం జరుగుతుంది. దట్ మీన్స్ అందులో ఉండేటువంటి డేటాని ఇది ఇండైరెక్ట్ గా పాయింట్అవుట్ చేయడం జరుగుతుంది. సో మరి 6500 ఏముంది అంటే మనందరికీ తెలిసిందే డేటా 1 ఉంది. ఇక్కడ ఏమవుతుందంట అంటే చూడండి. సో హెచ్ఎల్ పేర్లోకి ఏం తీసుకెళ్తున్నాం ఇనిషియల్ గా అంటే 6500H అనేటువంటి ఒక అడ్రస్ ని కాస్త తీసుకెళ్తున్నాం. లాస్ట్ క్లాస్ లో చెప్పడం జరిగింది హెచ్ఎల్ కి స్మాల్ బ్రాకెట్స్ ఉంటే క్యాపిటల్ దట్ మీన్స్ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే దట్ మీన్స్ ఆ హెచ్ఎల్ రిజిస్టర్ పేరు అనేటువంటిది ఏం హోల్డ్ చేస్తుందంటే అంటే అడ్రస్ ని హోల్డ్ చేస్తుంది. ఏ అడ్రస్ ని హోల్డ్ చేస్తుంది అంటే 6500H అనేటువంటి ఈ మెమరీ లొకేషన్ కాస్త హోల్డ్ చేస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా డేటా 1 కాస్త హోల్డ్ చేస్తుంది. ఇప్పుడు డేటా 2 తీసుకోవాలి. మరి డేటా 2 తీసుకోవాలంటే నేను మీకు చెప్పాను ఎడిషన్ చేస్తున్నామంటే కంపల్సరీ వన్ ఆఫ్ ద డేటా మస్ట్ బి అక్యూములేటర్ ఉండాలి. సో అందుకని చెప్పేసి ఫస్ట్ డేటాని ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యూములేటర్ లో కాస్త మూవ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే మూవ్ A, M. హియర్ M ఇస్ నథింగ్ బట్ హెచ్ఎల్ పేర్ అంటే 6500. సో ఏమవుతుందంటే అంటే అక్యూములేటర్ లోకి M ఇస్ నథింగ్ బట్ హెచ్ఎల్ పేర్ లో ఉండేటువంటి అడ్రస్ లో ఉండేటువంటి డేటా చూసుకోండి. హెచ్ఎల్ పేర్ లో ఉండేటువంటిది పంపించట్లేదు. హెచ్ఎల్ పేర్ లో ఒక అడ్రస్ ఉంది. ఆ అడ్రస్ ఎక్కడుందో మెమరీలోకి వెళ్ళి వెతికి అందులో ఉండే కంటెంట్ కాస్త అక్యూములేటర్ కాస్త తీసుకెళ్తుంది. ఓకే నెక్స్ట్ అలానే ఇప్పుడు సెకండ్ డేటా తీసుకున్నాం. సెకండ్ డేటా ఎక్కడుంది అంటే 6501. సో ఇదే మరలా మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే LXAH 6501H అని ఇన్స్ట్రక్షన్ రాసుకోవచ్చు. కానీ అలా రాసేటప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్ లో ఉండేటువంటి నెంబర్ ఆఫ్ బైట్స్ ఆర్ సైకిల్స్ అనేటువంటి ఎక్కువగా తీసుకుంటుంది. సో ఎప్పుడైనా సరే ఒక బెస్ట్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు చెప్పుకుంటామంటే తక్కువ అంటే సైకిల్స్ ఉండాలి. దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ సైకిల్స్ అనేటువంటి తక్కువగా ఉండి ప్రోగ్రామ్ ఎఫిషియెంట్ గా ఉంటే బెటర్. అంటే సైజ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేటువంటిది కాస్త సో మన అండర్లో మన కంట్రోల్లో ఉండాలి. సో జాగ్రత్తగా చూసుకోవాలి. సో అందుకని చెప్పేసి ఇక్కడ నేను ఇన్స్టెడ్ ఆఫ్ LXAH 6501 అనేటువంటిది రాయడం బదులు నేను ఇక్కడ ఏం రాస్తున్నానంట అంటే INXH లాస్ట్ క్లాస్ లో చెప్పేటటువంటి ప్రోగ్రామ్ లో కూడా ఇది మనం మెన్షన్ చేయడం జరిగింది. INXH అనగానే దట్ మీన్స్ ఏమవుతుందంట అంటే ఇక్కడ చూడండి హెచ్ఎల్ పేర్ అని ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఆ హెచ్ఎల్ పేర్ అనేటువంటిది కాస్త హెచ్ఎల్ పేర్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ హెచ్ఎల్ పేర్లో ఏముందంటే అడ్రస్ దాన్ని +1తో ఇంక్రిమెంట్ చేసి రిజల్ట్ ఎందులో స్టోర్ చేస్తున్నామంట అంటే అగైన్ స్టోర్డ్ ఇన్ హెచ్ఎల్ పేర్ ఓన్లీ. మళ్ళీ ఎందులో స్టోర్ చేస్తున్నామంట అంటే హెచ్ఎల్ పేర్లోనే స్టోర్ చేస్తున్నాం. మరి హెచ్ఎల్ పేర్లో ఏముంది అంటే అడ్రస్ ఉంది. ఏ అడ్రస్ ఉంది అంటే మనందరికీ తెలిసినటువంటి స్టార్టింగ్ ఏం చేసాం 6500 చూసుకోండి. పక్కన మెమరీ అని చెప్పేసి అన్నాను కదా. ఆ మెమరీ అనేటువంటిది కాస్త మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే హెచ్ఎల్ పేర్ ఇనిషియల్లీ దేన్ని పాయింట్అవుట్ చేసిందంటే 6500 కాస్త పాయింట్అవుట్ చేస్తుంది 6500. మరి ఇప్పుడు దానికి 1తో ఇంక్రిమెంట్ చేసాం కాబట్టి నౌ ఈ హెచ్ఎల్ పేర్ అనేటువంటిది ఎంత అవుతుందంట అంటే ఇట్ బికమ్స్ 6501 కాస్త పాయింట్అవుట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏమవుతుందంట అంటే ఈ హెచ్ఎల్ పేర్ అని ఏదైతే మనం మాట్లాడుతున్నామో నౌ దిస్ హెచ్ఎల్ పేర్ ఇస్ నౌ పాయింట్అవుట్స్ ద 6501. దేని పాయింట్అవుట్ చేస్తుందంటే అంటే 6501 పాయింట్అవుట్ చేస్తుంది. అంటే ఇంతకుముందు 6500 ఉండే డేటా ఎలాగైతే పాయింట్అవుట్ అంటే దట్ మీన్స్ ఇండైరెక్ట్ గా హోల్డ్ చేసి ఉంచిందో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా నౌ హెచ్ఎల్ పాయింటర్ ఈస్ అట్ 6501 లొకేషన్. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒక డేటా ఎందులో ఉంది అంటే అక్యూములేటర్ ఉంది. రెండో డేటా ఎందులో ఉందంటే హెచ్ఎల్ పేర్ లో ఉంది. సో అక్యూములేటర్ లో ఒక డేటా హెచ్ఎల్ పేర్ లో ఒక డేటా ఉంటే ఎడిషన్ చేయొచ్చా? ఎస్, హ్యాపీగా చేసుకోవచ్చు. దానికి సంబంధించి మనకి ఎడిషన్ ఇన్స్ట్రక్షన్ కూడా ఉంది. సో దానికి సంబంధించి మనం యూస్ చేసిన ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే యాడ్ M అని కాస్త చెప్తాం. ఇక్కడ యాడ్ అనేటువంటి ఈ ఆప్ కోడ్ లో డైరెక్ట్ గా మనకి ఏముంటుందంటే అక్యూములేటర్ అనేటువంటిది కాస్త ఉండడం జరుగుతుంది. యాడ్ ఈజ్ ద అర్థమెటిక్ ఆపరేటర్ ఆర్ ఆపరేషన్. సో ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం అక్యూములేటర్ అనేటువంటిది ఏదైతే ఉందో సో వన్ ఆఫ్ ద డేటా మస్ట్ బి అక్యూములేటర్ అంటున్నాం కాబట్టి డిఫాల్ట్ గా యాడ్ లో ఏముంటుందంటే అక్యూములేటర్ ఉంటుంది. సో M ఇస్ నథింగ్ బట్ హెచ్ఎల్ పేర్. హెచ్ఎల్ పేర్ లో ఎంత ఎక్కడ ఉందంటే 6501. అందులో ఉండే డేటాకి అక్యూములేటర్ ఉండే డేటాకి ఈ రెండింటికి ఎడిషన్ చేయమని చెప్తున్నాడు. నౌ ఇక్కడ ఏమవుతుందంటే అంటే చూడండి. సో అక్యూములేటర్ లో ఉండేటువంటి డేటాకి ప్లస్ హెచ్ఎల్ పేర్ లో ఉండేటువంటి అడ్రస్ లో ఉండేటువంటి డేటాకి దట్ మీన్స్ 6501 ఈ రెండింటికి ఎడిషన్ జరిగి రిజల్ట్ అనేటువంటి ఎందులో స్టోర్ అవ్వాలి సార్ అంటే అక్యూములేటర్ లో స్టోర్ అవ్వాలి. రిజల్ట్ ఎందులో స్టోర్ అవ్వాలంటే అక్యూములేటర్ లో కాస్త స్టోర్ అవ్వాలి. సో అలా స్టోర్ అయ్యేటటువంటి ఇన్స్ట్రక్షన్ ఈ యాడ్ M అని కాస్త చెప్తున్నాం. అంటే అక్యూములేటర్ ఉండే కంటెంట్ ప్లస్ హెచ్ఎల్ రిజిస్టర్ లో ఉండేటువంటి అడ్రస్ లో ఉండే కంటెంట్ ఈ రెండు కూడా ఎడిషన్ జరిగి అక్యూములేటర్ కాస్త స్టోర్ అవుతుంది. నో ఇప్పుడు దీనిని
మనం ఎంతవరకు ఏంటి అంటే ఇంతకు ముందు ప్రోగ్రామ్లో క్యారీ కోసం ఏమి మాట్లాడలేదు, కానీ ఇక్కడ క్యారీ కోసం మాట్లాడాలి. సో ఫర్ దట్ పర్పస్ హియర్ యూజింగ్ ది కండిషన్. సో ఏ కండిషన్ అంటే స్టేటస్ ఫ్లాగ్స్ ని బేస్ చేసుకుంటూ మనం చెప్తున్నాం క్యారీ వచ్చిందా లేదా. క్యారీ రాలేదనుకోండి దాని అర్థం ఏంటి, ఎక్విప్మెంట్ ఉండేదే ఫైనల్ రిజల్ట్. సో అందుకని చెప్పేసి క్యారీ రాలేదు అని మాట్లాడడానికి హియర్ ఐఎమ్ యూజింగ్ జేఎన్సి అనేటువంటి కండిషన్ పెట్టాను. ఏం పెట్టానంటే జేఎన్సి అనేటువంటి కండిషన్ పెట్టాను. ఈ జేఎన్సి అనేటువంటి కండిషన్ ఒకవేళ కరెక్ట్ అయితే, ఇఫ్ ద స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అనేటువంటి కండిషన్ మాట్లాడుకుంటే, అప్పుడు కరెక్ట్ అయితే ఇక్కడ మనం ఏం చేస్తాం, ఒక అడ్రస్ ని యాజ్ ఎ లేబుల్ గా కాస్త ఇస్తాం. ఇక్కడ లేబుల్ కింద మనం ఏదైనా ఒక నేమ్ ని కాస్త మెన్షన్ చేసుకోవచ్చు. హియర్ ఐఎమ్ యూజింగ్, నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా నేమే ఉంది, నా నేమ్నే కాస్త నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కిరణ్. దిస్ కిరణ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది కాస్త ఏంటి అంటే నథింగ్ బట్ ఏ అడ్రస్. ఆ అడ్రస్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే అంటే యాజ్ ఎ లేబుల్ గా కాస్త రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే నేను ఇక్కడ ఈ నేమ్ అనేటువంటిది కాస్త ఇవ్వడం జరిగిందో ఇది కండిషన్ కరెక్ట్ అయితే ఆ అడ్రస్ జంప్ అవ్వు అని చెప్పడానికి ఎక్కడ అది ఎక్కడి నుంచి ఎక్కడ జంప్ అవుతుందంట అంటే ఇక్కడికి జంప్ అవుతుంది. సో మరి ఎక్కడికి జంప్ అవుతుంది అంటే మనం దేనికైనా సరే కంపల్సరీ మనం చెప్పాలి కదా అది ఎక్కడికి జంప్ అవుతుంది అనేటువంటిది. సో ఏ ఇన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళిపోతుందంట అంటే ఇది కరెక్ట్ అయితే అనేటువంటి చేశారు ఒక నిమిషం. సో ఎక్కడికి వెళ్ళాలని చెప్తున్నాడు అంటే చూడండి, ఒకవేళ క్యారీ రాలేదు అనుకునే మనం మాట్లాడుతున్నాం కాబట్టి క్యారీ రాలేదంటున్నాం కాబట్టి నౌ నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళి ఆన్సర్ని స్టోర్ చేసేయండి. సో INXH అనేటువంటి ఈ లాజిక్ దగ్గరికి వెళ్తున్నాం. INXH అనగానే ఇక్కడ ఏమవుతుందంట అంటే చూడండి, సో హెచ్ఎల్ పేర్ అని ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఆ హెచ్ఎల్ పేర్ ఇంతకు ముందు ఉండేటువంటి లొకేషన్తో కంపేర్ చేస్తే ఈసారి ఇక్కడ ఏమవ్వాలంట అంటే దాన్ని మనం కాస్త ఇంక్రిమెంట్ చేస్తున్నాం. దట్ మీన్స్ హెచ్ఎల్ పేర్ లాస్ట్గా ఎక్కడ ఉందో చెక్ చేయండి. లాస్ట్గా ఎక్కడ ఉంది 6501. సో దానికి మళ్ళీ +1తో ఎడిషన్ చేస్తున్నాం అంటే ఇంక్రిమెంట్ చేస్తున్నాం. అంటే అగైన్ అది మళ్ళీ ఇందులో స్టోర్ అవుతుందంటే హెచ్ఎల్ పేర్లోనే మళ్ళీ ఆ ఇంక్రిమెంట్ అయ్యి ఉండేటువంటి డేటా కూడా స్టోర్ అవుతుందని చెప్పాం. మరి ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, హెచ్ఎల్ పేర్ ఇంతకుముందు లాస్ట్గా ఎక్కడ ఉందంటే 6501 దగ్గర ఉంది. ఎక్కడ ఉంది 6501. ఎప్పుడైతే ఇంక్రిమెంట్ చేసామో నౌ ఇట్ గోస్ టు 6502. ఎక్కడికి వెళ్ళిపోతుందంటే 6502 అనేటువంటి లొకేషన్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ లొకేషన్లో మనం ఏం స్టోర్ చేయాలనుకుంటున్నామంట అంటే మన యొక్క అక్యూములేటర్ ఉండేటువంటి కంటెంట్. మరి అక్యూములేటర్ ఏ కంటెంట్ ఉంటుంది అంటే ఏలో ఉండే కంటెంట్ ఎంలో ఉండే కంటెంట్ ఎడిషన్ చేసావు కాబట్టి సమ్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, ఆ వచ్చే రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. సో దానికి సమ్ కాబట్టి అది అక్కడ స్టోర్ చేయాలి కాబట్టి సో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే ఈ ఎంలో ఉండేటువంటి డేటా దట్ మీన్స్ ఏలో ఉండేటువంటి డేటా హెచ్ఎల్ పేర్లో కానీ స్టోర్ చేయండి. హెచ్ఎల్ పేర్ ఎక్కడ ఉంది 6502 అంటే ఆటోమేటిక్గా మనం సేవ్ చేస్తుంటే కదా. సో దానికోసం ఇక్కడ ఏం చెప్తున్నాడంట అంటే చూడండి, సో మూవ్ M, హియర్ M ఈజ్ నాట్ హెచ్ఎల్ పేర్, ఏ అనేటువంటి ఎక్యూములేటర్ ఏముందంటే రిజల్ట్ అనేటువంటి ఉంది. ఏంటి ఆ రిజల్ట్ అంటే సమ్ అనేటువంటిది కాస్త ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే అంటే ఎక్యూములేటర్లో ఉండేటువంటి కంటెంట్ అనేటువంటిది హెచ్ఎల్ పేర్లో కాస్త ఉండేటువంటి అడ్రస్లో కాస్త పంపించడం జరిగింది. హెచ్ఎల్ పేర్లో ఏ అడ్రస్ ఉంది అంటే 6502. సో ఇక్కడ చూడండి పై ఇన్స్ట్రక్షన్ ఒకసారి రాస్తున్నాను. 6501 ఇది ఇంక్రిమెంట్ అవ్వగానే ఇది ఏమైందంటే 6502. నో ఇప్పుడు హెచ్ఎల్ పేర్లో ఇది నగబడి ఎక్కడ ఉందంటే 6502. ఇప్పుడు అందులోకి ఏమొస్తుందంట అంటే చూడండి పక్కన మెమరీ అని రాశాను కదా, ఇందులో ఏమొస్తుందంటే సమ్ అనేటువంటిది కాస్త ఇక్కడ పెట్టడం జరిగింది. ఏం పెట్టాం ఇక్కడ సమ్ అనేటువంటిది కాస్త పెట్టడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మరి సమ్ ఒకటే కాదు ఇక్కడ క్యారీ కూడా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. మరి కండిషన్ అంతా కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఒకవేళ క్యారీ రాలేదంటే అక్యూములేటర్ ఉంటుంది రిజల్ట్ అని చెప్పేసాను. ఒకవేళ క్యారీ వస్తే పరిస్థితి ఏంటి, అప్పుడు దానికోసం ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటి అంటే ఒక రిజిస్టర్ని యాజ్ ఎ కౌంటర్గా కాస్త తీసుకుంటున్నాం. లెటస్ సే నేను ఇక్కడ తీసుకున్నటువంటి ఆ రిజిస్టర్ ఏంటి అంటే MVI అంటే ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్ బేస్ చేసుకుంటూ ఒక C అనేటువంటి రిజిస్టర్ని 00H అనేటువంటి డేటాతో కాస్త ఇనిషియలైజ్ చేయడం జరిగింది. ఏంటి ఇనిషియలైజ్ చేశానంట C అనేటువంటి రిజిస్టర్ని 00H అంటే ఇండైరెక్ట్ గా Cలో ఇంతకుముందు ఏ డేటా ఉన్నా దాన్ని క్లియర్ చేసేయండి అనేటువంటిదే. ఇది కూడా సింపుల్గా చెప్పాలంటే సో ఇక్కడ ఏమవుతుందంట అంటే C అనేటువంటి ఈ రిజిస్టర్ని ఏం చేస్తున్నామంట అంటే 00H అనేటువంటి దీంతో ఇనిషియలైజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు Cలో వాల్యూ ఎంత ఉన్నట్టు 00. సో ఇప్పుడు ఈ C రిజిస్టర్నే ఇక్కడ క్యారీ కింద మనం తీసుకుంటాం. ఎలా తీసుకుంటున్నాం అంటే చూడండి, ఒకవేళ ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ JNC అనేటువంటిది కాస్త క్యారీ రాలేదు అనుకుంటే మాత్రం కరెక్టే. క్యారీ రాలేదు అనుకున్నప్పుడు ఏమైందంటే ఇది కరెక్ట్ అని చెప్తున్నాడు. ఒకవేళ ఇది తప్పు అయితే, ఒకవేళ ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది కాస్త అంటే ఈ కండిషన్ అనేటువంటి తప్పు అయితే దట్ మీన్స్ క్యారీ వచ్చింది అనుకుంటే
అప్పుడు మనం ఇక్కడ యూస్ చేయాల్సింది ఏంటి అంటే చూసుకోండి. సో INRC అని కాస్త చెప్పాను. దట్ మీన్స్ ఇంక్రిమెంట్ ద సి రిజిస్టర్. ఏమైంది? ఇంక్రిమెంట్ ద సి రిజిస్టర్. ఇంతకుముందు సి రిజిస్టర్ ఎంత ఉంది అంటే 00. ఎప్పుడైతే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుందో అప్పుడు సి రిజిస్టర్ ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది. కాబట్టి సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే అంటే సి రిజిస్టర్ అనేది ఏదైతే మీరు తీసుకున్నారో ఆ సి రిజిస్టర్ని +1తో ఇంక్రిమెంట్ చేయండి. వచ్చే రిజల్ట్ మళ్ళీ ఎందులో స్టోర్ చేయమంటే సి రిజిస్టర్లోనే స్టోర్ చేయండి. ఓకే, ఎప్పుడు పనిచేసిన ఇన్స్ట్రక్షన్ అంటే ఒకవేళ జిఎన్సీ తప్పు అయితే, ఒకవేళ జిఎన్సీ కరెక్ట్ అయింది అనుకోండి, ఆ కిరణ్ అనేటువంటి లేబుల్ ఏదైతే నేను రాసాను అక్కడి నుంచి జంప్ అవుతుంది. ఓకే, అలా కానీ జంప్ అవ్వకుండా నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్కి వెళ్ళింది, సీక్వెన్స్లో ఉండేటువంటి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ వెళ్ళింది అంటే దాని అర్థం ఏంటి అంటే జిఎన్సీ అనేటువంటి తప్పు అయింది, కండిషన్ తప్పు అయిపోయింది. సో ఇంక్రిమెంట్ చేశారు. ఇప్పుడు సిలో ఏమున్నది అంటే ఒకసారి క్యారీ యాక్సెస్ వచ్చింది అనేటువంటి కండిషన్ తప్పు ఉంది కాబట్టి దాన్ని కాస్త ఇక్కడ క్యారీ కాస్త స్టోర్ చేస్తున్నాను. సో దానికోసం స్టోర్ చేయాలనుకునేటప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే క్యారీ నా నెక్స్ట్ లొకేషన్ అన్నాం కాబట్టి కంపల్సరీ నువ్వు మెమరీ లొకేషన్ ఇంక్రిమెంట్ చేసుకోవాలి. లేకపోతే మీరు మళ్ళీ మూవ్ M,C అనేసారు అనుకోండి, అప్పుడు ఏమైపోతుందంటే అంటే సిలో ఉండేది మళ్ళీ Mలో కూడా స్టోర్ అయిపోతుంది. దట్ మీన్స్ ఇంతకు ముందు నువ్వు స్టోర్ చేసినటువంటి అక్యుములేటెడ్ డేటా, సిలో ఉండే డేటా రెండు ఒకే లొకేషన్లోకి వచ్చేస్తాయి. సో అలా కాకుండా ఇక్కడ మనం ఏం చేస్తామంటే INXH అనేటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ వాడడం ద్వారా ఏమవుతుందంటే అంటే ఇక్కడ చూడండి, HL pair అనేది ఏదైతే మనం మాట్లాడుతున్నామో నౌ HL pair ఈజ్ ఇంక్రిమెంటెడ్ విత్ 1తో కాస్త దాన్ని ఇంక్రిమెంట్ చేయడం జరిగింది. సో ఇంక్రిమెంట్ చేసి మళ్ళీ వచ్చే రిజల్ట్ ఎందులో స్టోర్ చేస్తున్నాం అంటే HL pair లోనే స్టోర్ చేస్తున్నాము. మరి ఇంతకుముందు లాస్ట్గా HL pair ఎక్కడ ఉంది సార్ అంటే 6502లో కాస్త ఉంది. దాన్ని +1 యాడ్ అయితే అది ఎంత అయింది అంటే 6503 అనేటువంటిది కాస్త అవ్వడం జరిగింది. నౌ ఇక్కడ HL pair అని ఏదైతే మనం మాట్లాడుతున్నామో చూడండి, ఆ HL pair అనేటువంటిది ఈసారి ఇంతకుముందు ఎక్కడికి వెళ్ళింది అంటే 6502 దగ్గరికి వెళ్ళింది. ఈసారి అది ఎక్కడికి వెళ్ళిపోతుందంట అంటే 6503 దగ్గర కాస్త వెళ్తుంది మెమరీ లొకేషన్. ఎందుకు ఇంక్రిమెంట్ చేసాం కాబట్టి. ఇప్పుడు ఈ లొకేషన్లో మనం ఇక్కడ తీసుకుంటుంది ఏంటంటే అంటే క్యారీ. ఏం తీసుకుంటున్నాం అంటే క్యారీ. సో క్యారీ అని ఏదైతే మాట్లాడుతున్నాం ఆ క్యారీ అనేటువంటిది కాస్త ఇందులో స్టోర్ చేస్తున్నాం. ఓకే, సో మరి దానికోసం ఇక్కడ ఈ పక్కన రాసిన ప్రోగ్రామ్ చూడండి. సో ఇక్కడ నేను రాసినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అంటే క్యారీని స్టోర్ చేయాలి కాబట్టి నౌ మూవ్ M,C. హియర్ C ఈజ్ నథింగ్ బట్ క్యారీ ఫ్లాగ్. అంటే క్యారీ ఫ్లాగ్ కాదు, క్యారీని మనం స్టోర్ చేసేటట్టు రిజిస్టర్ అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే అంటే ఈ C రిజిస్టర్లో ఉండేటువంటి కంటెంట్ అనేటువంటిది కాస్త HL pairలో కాస్త పంపించడం జరుగుతుంది. HL pairలో ఎక్కడ పంపిస్తున్నాం అంటే అందులో ఒక అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్లోకి పంపించండి. సో Cలో ఉండేటువంటి కంటెంట్ అనేది కాస్త HL pairలో ఒక అడ్రస్ ఉంది, అడ్రస్ ఉంది. మరి HL pairలో ఏ అడ్రస్ ఉంది లాస్ట్గా అంటే 6503. ఇంజన్లో మనం ఒకసారి పక్కన చూడండి 6503 హెచ్లోనే కదా మనం స్టోర్ చేయాలనుకుంటున్నాం. సో ఆ లొకేషన్లో మనం ఏం చేస్తాం క్యారీని స్టోర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ సిలో ఉండేటువంటి క్యారీగా కాస్త మనం కన్సిడర్ చేస్తాం. మరి ఇక్కడతో ప్రోగ్రామ్ అయిపోయింది. మరి ప్రోగ్రామ్ అయిందని చెప్పేసి మనకు తెలుసు, కానీ మరి మైక్రోప్రాసెసర్ తెలియదు కదా. సో దానికోసం మనం యూస్ చేస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే HALT. ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్ వచ్చిందో వెంటనే మైక్రోప్రాసెసర్కి ఏమర్థమైందంటే ఇక్కడతో ప్రోగ్రామ్ అయిపోయింది. సో ప్రోగ్రామ్ అనేది కాస్త కంప్లీట్ అయింది అనేటువంటి ఒక లాజిక్ దానికి తెలియడం జరుగుతుంది. ఓకేనండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా? బాయ్, ఐ లవ్ యూ.